Hello friends, today topic is RRB NTPC previous year's questions. Okay. First question, if a cube minus b cube is equal to 625, a square minus b square is equal to 25, a plus b equal to 5, then the value of a square plus ab plus b square is what? Okay, very simple question. Algebraic formulas వస్తే ఇది వచ్చినట్టే. ఒకసారి చూడండి సింపుల్గా ఆన్సర్. మనకు ఒక ఫార్ములా తెలుసు ఏమనంటే a cube minus b cube is equal to a minus b a square plus ab plus b square. ఇది ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది, a square minus b square is equal to a plus b into a minus b. ఓకే, ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళిపోతే వచ్చేస్తుంది. ఫస్ట్ ఇది చూద్దాం. a square minus b square is equal to 25 అంటే ఈ ప్లేస్లో ఏముండాలి 25. ఓకే, నెక్స్ట్ ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాడు 5 అంటే ఇది ఏ ప్లస్ బి ప్లేస్లో 5. ఓకే, ఏ మైనస్ బి మీన్స్ ఏ మైనస్ బి. ఓకే, 5 1 5 5 ఓకే, 5 ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. ఓకే, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5, ఏ మైనస్ బి ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఏ క్యూబ్ మైనస్ బి, ఏ మైనస్ బి ఉంది, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్లో ఏ మైనస్ బి ఉంది అంటే ఏ మైనస్ బి వచ్చింది. మనకు కావాల్సింది ఇది ఒక వాల్యూ, ఆల్రెడీ దీని వాల్యూ ఇచ్చేసాడు. ఓకే, అప్పుడు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే 625. ఓకే, ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ మైనస్ బి మీన్స్ 5. ఓకే, 5 సబ్స్టిట్యూట్. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి మనకు కావాల్సిన వాల్యూ ఇదే. ఓకే, ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ 5 1 5 5 1 5. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఎంత ఉంటుంది అంటే 1 2 5 2 ఓకే, మళ్ళీ 5 1 2 మళ్ళీ 5 5 ఓకే, 5 125 అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 125. ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఓకే, కొద్దిగా స్పీడ్గా చేస్తా ఎందుకంటే క్వశ్చన్ రాయాల్సి వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వాట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ the greatest number, okay, that will divide 155 260 comma 315 and leave the remainders 5 comma 10 and 15 respectively. 15 ఇక్కడ. ఓకే, రెస్పెక్టివ్లీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీని గ్రేటెస్ట్ నెంబర్ అనే నెంబరే మనకి ఒకటి గుర్తు రావాలి, ఏంటంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం సింపుల్, వెరీ సింపుల్. ఫస్ట్ లీవ్స్ ద రిమైండర్ అన్నప్పుడు దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఆన్సర్ ఇక్కడ చూడండి 155 ఫస్ట్ ఎంత రిమైండర్ మిగులుతుంది అన్నాడు 5. 155కి 5 అంటే 5 సబ్ట్రాక్ట్ చేయండి 150. నెక్స్ట్ 260కి ఎంత మిగులుతుంది 10 రిమైండర్ అన్నాడు 250. నెక్స్ట్ ఇంకేముంది 315కి రిమైండర్ ఎంత అని చెప్పాడు 15, సబ్ట్రాక్ట్ చేస్తే 300. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 150 250 300 ఇవి మూడు ఒకే టేబుల్లో పోయేది, ఏది అబ్జర్వ్ చేసుకోవాలి. సింపుల్, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే అదే గ్రేటెస్ట్ నెంబర్. ఓకే, హెచ్సిఎఫ్ ఆఫ్ 150 250 300. ఓకే, సింపుల్గా డైరెక్ట్ 150 250 చేద్దాం. ఫస్ట్ 150 150 ఇక్కడ 100 మిగులుతుంది, మళ్ళీ ఈ 150 ఇక్కడ తీసుకోండి. ఓకే, 100 100 50 ఓకే, మళ్ళీ 100 తీసుకుంటే
50 to the 100 జీరో వచ్చింది. జీరో వచ్చిన దాని ముందర హెచ్సిఎఫ్ ఎంత అంటే 150 250 హెచ్సిఎఫ్ ఎంత 50. మళ్ళీ ఈ 50 తీసుకొని 300 చేయాలి. 300ని డైరెక్ట్గా డివైడ్ చేస్తుంది. ఓకే, 50 6 300 is equal to 0. మొత్తం మీద హెచ్సిఎఫ్ ఎంత 50. ఆన్సర్ ఈజ్ 50. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. ఓకే.